11th రోజు వచ్చాము. వచ్చి జాండీస్ అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాం ఇక్కడ. సరే నైట్ రిపోర్ట్ ఇస్తామన్నారు. ఈవినింగ్ ఆ రోజు నైట్ వచ్చి రిపోర్ట్ తీసుకున్నాము. వెళ్ళి డాక్టర్ చూస్తే జాండీస్ ఉన్నాయని చెప్పాడు. ఇంట్లో జాండీస్ ఉన్నాయని తెలిసిన విషయం తెలిసి అందరు ఏడవడము, చాలా ఇబ్బంది పడి చాలా స్ట్రగుల్ అనుభవించాం అందరం. ఆ నైట్ తర్వాత ఎందుకో మా పేరెంట్స్ ఉండి జాండీస్ వస్తే ఫీవర్ అది వస్తుందిగా వేరే దగ్గర టెస్ట్ చేయించారు. నాకు డౌట్ ఉందంటే మళ్ళీ వెళ్ళి ఇవాళ ఒక దగ్గర ఫోనిక్స్లో దగ్గర టెస్ట్ చేయించాము. అక్కడ 1.1 వచ్చింది, ఇక్కడ 2.2 వచ్చింది. అదే రిపోర్ట్ తీసుకొని ఈరోజు వీళ్ళ దగ్గర అడగనీకి వస్తే రివర్స్గా మా మీదకి మళ్ళీ అటాక్ చేసుకుంటూ పోలీసుని పిలిపించుకుంటూ మాదే రిపోర్ట్తో కరెక్టు, మాకు లీగల్ టీం ఉంది, మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి, మీ ఇష్టం ఏమైనా వేసుకుంటే వేసుకోపోండి, బయట మీ చేతన అయితే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని మీరే ఖండించి మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని. ఇది అస్సినాపురం విజయ డైనింగ్ సెంటర్. అధికారులు బిఎన్ రెడ్డి విజయ డైనింగ్ సెంటర్. ఇంతకుముందు మేము ఇక్కడ వచ్చి లొల్లి చేస్తుంటే ఇంకో 4-5 మంది కూడా వచ్చి మాకు కూడా రిపోర్ట్స్ సపోర్ట్ చేసినాయి సార్ అని కూడా చెప్పిపోయారు. వాళ్ళకి కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం మేము, ఒకవేళ మాకు అందుబాటులో ఉంటే. పిఎస్లో కూడా కంప్లైంట్ చేశాము, అది కూడా అయిపోయింది. పిఎస్లో ఇప్పుడు మిమ్మల్ని కూడా పిలిపించి మీకు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ 5 years బ్యాక్ కూడా మా మావయ్య అన్నయ్య కూడా వచ్చి ఇందులోనే టెస్ట్ చేసుకుంటే ఆయనకి జాండీస్ ఫెయిల్ అయినాయి. వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఫెయిల్ కాలేని వచ్చింది. ఆయన అదే నార్మల్ ఉండి తిని అప్పుడు చనిపోయినా మనిషి. ఇప్పటికి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ మనిషి కూడా చనిపోయాడు. చాలా మంది చాలా రకాలుగా జరుగుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారో యాక్షన్ సీరియస్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. రైట్, థ్యాంక్ యూ. మా పాప, నేను విజయభాస్కర్ రెడ్డి, మా పాప సాయి శిరీష. ఆమెకు జాండీస్ వచ్చని అనుమానం వచ్చి డాక్టర్ చెప్తే పోయి చూపిస్తే రిపోర్ట్ ఇచ్చారు. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వస్తే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ వేరే ఇవే క్లినిక్ ఫోనిక్ 2 అక్కడ నార్మల్ ఉంది. వీళ్ళు వచ్చి అడిగితే దౌర్జన్యంగా చేసి ఉదయం నుంచి మన నాన్న హింస పెట్టేసి బీభత్సంగా లేదు మా తప్పు లేదు చేయలేరు, మొత్తం పోలీసు వాళ్ళు ఇప్పించి మొత్తం తప్పు వాళ్ళదే. అక్కడ మొత్తం క్లియర్ రిపోర్ట్ కనబడుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా చేశాము. అని చేస్తే కూడా వాళ్ళు మా తప్పు లేదంటారు. ఈ శుద్ధ తప్పు. ఖచ్చితంగా ఈ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ మూత పడాలి. అది చేస్తేనే కానీ అన్ని రాంగ్ రిపోర్ట్స్. ఇక్కడ తర్వాత బయట చేసుకోవాలి, ఇక్కడ చేసుకోకూడదు. 2.2 వచ్చింది, బయట 1.2 2 చోట్ల 1.1. మంచి మల్లికార్జున ఫేమస్ డాక్టర్ ఆయన దగ్గర చేయించినాం. ఫోనిక్స్ లో చేయించినాం 1.1. అంటే మాదే కరెక్ట్. జాండీస్ మన డాక్టర్ పోదమంటే రారు, చేరాలు ఏదైనా మాట్లాడతారు. ఏం చేస్తారు మామూలు, ఏం చేస్తారు మీరు? ఇది మాట్లాడదు. పొద్దున్న నుంచి అదే సమాధానం. ఉదయం 10:30కు వచ్చామంటే ఇప్పుడు ఒక 10 మంది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు మొత్తం చెడు సమాధానం ఇస్తారు కానీ మంచి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మరి వాళ్ళు ఏం చేస్తారో ఎట్ట వస్తారో తెలియదు. ఒక 10 మంది చెప్తారు మాకు అన్యాయం జరుగుతుంది అంటే కూడా అని రాంగ్ రిపోర్ట్.